ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన రాజకీయాలు చాలా మిస్ఫిట్ అయ్యారు. ధరం గారు, మీరు హెల్త్లో ఫిట్, యాక్టింగ్లో ఫిట్, డాన్స్లో ఫిట్, ఒక్కొక్క డైలాగులు రాయడంలో కూడా ఫిట్టే. ఈ రాజకీయాల్లో మాత్రం ఎలా మీరు అన్ఫిట్ అయ్యారు? నేను రాజకీయాల గురించి ఏ రోజూ ఆలోచించిందే లేదు. నేను కల్లో కూడా ఆలోచించలేదు. కాని కొంతమంది వచ్చి నన్ను కలిశారు. నాకు వాళ్ళు చెప్పారు, నేను వాళ్లతో మంచివాళ్లు తక్కువగా ఉంటారు, దాంతో వాళ్ళు మంచివాళ్లు రాలేదంటే మంచెలా జరుగుతుంది అన్నారు. ఆ మాటలు వినగానే నాకేమనిపించిందంటే ఇక నేనే చాలా మంచివాణ్ణి, ఉత్తముణ్ణి అనుకున్నాను. నేను మొత్తం ఇండియానే మార్చేస్తాను అనుకున్నాను. కాని అక్కడ ఎమోషనల్ పీపుల్స్కి స్థానం లేదు. అక్కడుండేవాళ్ళకి కొంచెం థిక్ స్కిన్ ఉండాలి. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలగాలి. కాని ఈ 5 సంవత్సరాలు నా జీవితంలో కష్టమైన కాలమనే అంటాను. కాని ఆ 5 ఏళ్లలో బికనేర్కి నేను ఏమేం చేశాను అనేది నా ఒక్కడికే తెలుసు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చుంటే వాళ్లకి తెలుసుంటుంది ఆ 5 సంవత్సరాల్లో ఏమేం జరిగాయో. చాలా విషయాలు జరిగాయి. కాని నాకు పేరు మాత్రం దక్కలేదు. పని నేను చేస్తాను, కాని పేరు మాత్రం ఎవరో తన్నుకుపోతూ ఉంటారు. నేను అనుకునేవాణ్ణి, మనకెందుకు శిలాఫలకాలు, కొద్ది రోజులు పోతే మట్టితో కప్పబడిపోతాయి. కాని కొన్ని విషయాల్లో చూసుకున్నామంటే దాన్ని కారణంగా చూపి అందరూ గెలుస్తూ ఉంటారు. అంటే అక్కడొక సుర్సాగరుంది, అంటే బికనేర్లో వెన్నెముకలో ఒక ఉడుకులా ఉంది. ప్రజలెంతో బాధలో ఉన్నారు, ఇళ్లు వదిలేసి బయటికొచ్చారు. ఆ ప్రాంతాన్నెంతో అందమైన స్థానంగా మార్చాను, చూడ్డానికెంతో అందంగా ఉంది. ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు, తిరిగొచ్చేశారు, ల్యాండ్ ప్రైస్ రైజ్ అయింది, రోడ్లు వేయడం అవి ఇవి అంటూ ఎన్నో విషయాలు చేశాను. కానీ నేను ఉన్నంతవరకు ఎంతో కష్టపడ్డాను. నేను ఎందుకు ఈ విషయానికి ఒప్పుకున్నాను అని బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకుని తల కొట్టుకున్నాను. जहाँ रूह सहमत नहीं वहाँ उसकी रहमत नहीं. నాకు రోజూ అదొక నరకంలా ఉంటుంది. అది ఒప్పుకున్నా. మీకు ఎందుకు నచ్చదో మీరు అది చెప్తారు, ఎందుకంటే యాక్టింగ్ నా ప్రియురాలు. అవును. మరి రాజకీయాలు మీ సవిత కాదు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అలాగే నేను ఇంకోటి చదివాను, మీరు చెప్పారు మీరు మళ్లీ ఎన్నికల్లో నిలబడని వాళ్ళు చెప్పారు. దానికి మీరిచ్చిన సమాధానం ఏంటంటే, ఎవరు చెప్పారు? ఇది పేపర్లో వచ్చింది, ఏ విధవా ఇలాంటి వార్త రాశాడని మీరు చెప్పారు. ఇది కరెక్టే, ఇది నేనే చెప్పాను. కష్టం అనేది ప్రజలకి తెలియదని నేను అనుకుంటున్నాను. రాజకీయాల్లో మాత్రమే కాదు, యాక్టింగ్ కెరీర్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయని రాశారు. సహజంగా 1900 ఫీట్ పైన. అవును, కర్దుల్లా ద హైయెస్ట్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అక్కడ కూడా నేను పనిచేశాను. మా మేకప్ మ్యాన్ ఇంకా ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు. తర్వాత స్కిన్ ఎంత విరిగిపోయింది. ఇదిగో ఇలా. అక్కడున్న సోల్జర్స్ ఎలా పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు. అక్కడ ఎల్ఎన్జీ వేసుకుని కొండ మీదకు ఎక్కి నేను దిగాను. నాతో పాటు మ్యాక్ ఉంటారు కదా, సేఫ్టీ కోసం వస్తారు. వాళ్లంతా ఒక 3 ఉన్నారు. అప్పుడు చేతన్ గారు, ధర్మేంద్ర నువ్వక్కడికి వెళ్లగలవా, అక్కడినుంచి జూమ్ చేసి తీయాలి, నువ్వెళ్తే నీతో పాటు వీళ్ళు వస్తారు అన్నారు. అక్కడికి వెళ్తే నాతో పాటు మ్యాక్ ఉన్నారు కదా, తోడుగా వచ్చేవారు. ఆయన నేను ఈయనకేమైందా అని చూశాను. మేం ఫుల్గా యూనిఫామ్ లాంటిది వేసుకున్నాం, చేతిలో నీళ్లు లేవు. తర్వాత నా చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంది, వెనకాల ఊగుతూ ఉంది. అందులో ఒక చిన్న యాపిల్ ఉంది. దాన్ని తీసి ఆయన నోట్లో పిండేశాను. నేను పిండుతూ చెప్పాను, మీకు వీలైతే చెప్పండి, లేదంటే వెళ్ళిపోదామని, ఒకవేళ చస్తారేమో అని. కాదు, చేతన్ గారు ఏమైనా అంటారేమో అన్నాడాయన. నేను చేతన్ గారితో చెప్తానులే, మీరు అనవసరంగా కష్టపడకండి అన్నారు. ఇలా ఎన్నో రకాల ఇబ్బందుల్ని మేము ఎదుర్కొన్నాం. సో గులామీలో రాజస్థాన్లో మీరు 47 డిగ్రీస్ టెంపరేచర్లో. అవును, 47 డిగ్రీస్ నటించాలి. ఏం చేస్తాం, తప్పదు కదా. అది దాన్నే ప్యాషన్ అంటారు కదా. ఈ వర్క్ చేయడమే ప్యాషన్ అనుకున్నాక చెయ్యక తప్పదు. అలస్కాకు వెళ్ళడానికి కూడా సిద్ధమే.
నాకు పనిచేయడం అంటే ఇష్టం. ఎండ, వాన ఇవేవీ పట్టించుకోను. ఆక్సిజన్ ఉందా లేదా ఇది నాకొక ప్యాషన్గా ఉన్నందువల్లే ఇన్ని సంవత్సరాలు నెట్టుకురాగలిగాను. ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఇప్పటికీ నేను ఒక న్యూ కమ్మర్గానే భావిస్తాను. ఇప్పటికీ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, ఒక మంచి షాట్ ఇవ్వాలి, ఇలాగే ఎప్పుడూ ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా నటించాలి. ఎందుకు చేస్తున్నాను? నాకు దక్కిన అభిమానం, ఆదరణ ఎప్పటికీ నిలిచి ఉండాలి. ఈ పేరనేది समुद्र शोहरत के साहिल नहीं होते. मैंने देखे हैं एक से एक तैराक डूबते यहाँ. हाँ, डूब जाते हैं. కానీ ఒకటి మాత్రం నిజం, అన్నిటినీ దాటుకుంటూ పోవాలి. ఇదే జీవితం. జీవించి తీరాలి, వెళ్తూ ఉండాలి. నేను ఎప్పుడూ నన్ను ఉత్సాహపరుచుకోవడానికి వీళ్ళని ఉత్సాహపరుస్తూ ఉంటాను. ఫారిస్ట్ అని ఒక లిస్ట్ ఉంది. फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के. ఎంతోమంది అంటుంటారు టైంని ఫాలో అవ్వాలి, టైంని చూసి భయపడాలి, ఇలా చెయ్యండి. నేను టైంకి చెప్తున్నాను. फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के तामील हो हुक्म दे दिया है. नक्शे पा पैरों के निशान, नक्शे पा फतेह के अपनी छोड़ने बाकी हैं अभी. रुख हवाओं के मोड़ने बाकी हैं अभी. सबक खतरों को सिखाने बाकी हैं अभी. यलगार हो, बुलंद हो नारा जांबाजी, मिलेगा ना सानी कोई वर के तारीख अपना, जहाँ पे खेल जाने के इरादे बाकी हैं अभी. हम ये कहते हैं आज धर्म से, धर्म सा दूसरा नहीं है दुनिया में धर्म से. అద్భుతం, అద్భుతం. ఇంకా అది నా ప్రశ్న ఏంటంటే, నాకు 40 సంవత్సరాలు అవుతుంది, కానీ నన్ను చూస్తే నేనే మీకు అంకుల్లా కనిపిస్తున్నాను. మీ ఈ అందానికి గల రహస్యం ఏంటి? అది మాలాంటి వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుంది. చూడండి, ఆత్మ. ఆత్మ మీ మొహానికి అద్దం. प्यार मोहब्बत आपका सेंचता है जज्बात को मेरे. प्यार मोहब्बत आपका सेंचता है जज्बात को मेरे, इसीलिए आज भी जवान हूँ मैं. ధరం సార్, ఈ ప్రపంచం అంతా చెప్తుంది ధర్మేంద్ర గారు లాంటి వాళ్ళు ఎవరు లేరు, వన్ అండ్ ఓన్లీ ధర్మేంద్ర. కానీ ఒకరు ఉన్నారు, ఆయన కూడా కొంచెం ధర్మేంద్ర లాగానే ఉంటారు. నేను ఆయన్ని ఆప్కి అదాలత్కి ఇన్వైట్ చేస్తున్నాను. Please welcome Sunny Deol. ఇది మీకొక సర్ప్రైజ్. రా, 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 హాయ్ రా, నాన్న. రా, రా. లవ్ యూ. సనీ, ఆప్కి అదాలత్లో మీరు చాలా విషయాలు చెప్పారు, అది కూడా నాన్నగారి గురించి. మళ్ళీ మీ కంట్లో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి, ఎమోషన్ కనిపిస్తుంది, దీని గురించి చెప్పండి. నేను వెనక కూర్చొని అన్ని చూస్తూనే ఉన్నాను. వెనక నుండి చూడ్డానికి బానే ఉంది. అల్లరి చేసే వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సంగతి బయటికెళ్ళి చెప్తా. మాకు ఇంతమంది అభిమానం దక్కింది. నాన్నగారు చెప్పినట్టు మేము ఇక్కడున్నామంటే దానికి కారణం మీరు మాత్రమే. అది ఎక్కడికెళ్ళినా తెలుస్తుంది, ఇక్కడ ఇంకా బాగా తెలుస్తుంది. ప్రేమకి హద్దులే లేవు. నేనేమనుకుంటున్నానంటే, ధరం గారి గురించి మీరు చెప్పండి, ఏదైనా రిలేషన్ గురించి. నాన్న గురించి చెప్పాలంటే నాకు మా నాన్నతో ఏం బంధం ఉందో వీడితోనూ అంతే. అదేంటంటే నేను బాగా ఎమోషనల్. ఇలాంటిది ఏదైనా జరిగితే మాట్లాడడానికి మాటలే రావు. ముందుగా ఏడుపు ఎవరికి వస్తుంది, మీకా ధర్మేంద్ర గారికా? కొడుకంటే నాకే వస్తాయి కదా. అలాంటిదేం లేదు, కానీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఒక మనిషి ఒక స్టేజ్లో ఉన్నాడంటే అందుకు కారణం వాళ్ళ పేరెంట్సే.
ధరం గారు, నేను మీకు విషయం చెప్పి తీరాలి. మీ గురించి నేను ఈయనతో చాలా విషయాలు మాట్లాడాను. అలాగా? సన్నీ లాంటి ఒక కొడుకు ఉన్నందుకు మీరు నిజంగానే అదృష్టవంతుడు. అవును, నిజమే. ప్రతి తండ్రి తన కొడుకు తనకంటే ఉన్నత స్థానానికి రావాలనే కోరుకుంటాడు. తనకంటే ఉచ్చస్థాయిలోకి రావాలి అని తండ్రి కొడుకుల మధ్య బంధం ఆ విధంగానే ఉంటుంది, తనకంటే గొప్పవాడు కావాలని. ఆ విషయంలో నా బిడ్డ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా నా కోరిక నెరవేరుతుంది.